ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, రాజులకు రాజా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. భయపడకము, నీ ప్రార్థన వినపడినదని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీ కుడి చేతితో మాము పట్టుకుని నడిపించు దేవా, మీకు స్తోత్రముల తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి ఎంతోమంది గనులు, ధనవంతులు, అధికారులు చూడలేని నూతన శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, బలహీనులమైన మమ్మల్ని బలపరచండి తండ్రి. సాతానును ఎదుర్కొనుటకు, శోధనలు జయించుటకు మాకు బలమును దయచేయండి ప్రభువా. పరిశుద్ధంగా జీవించుటకు, మీ ప్రేమను ప్రకటించుటకు ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి అయ్యా. మాకున్న సమస్యలు, కష్టములు తొలగించి సమాధానంతో మా హృదయాలు నింపండి అయ్యా. సకల కీడుల నుండి తప్పించి సమస్త మేలులతో మీ బిడలమైన మమ్మ దీవించయ్యా. మా సమస్యను బట్టి మేము చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వండి తండ్రి. మా ప్రార్థన ఆలకించి మాలో ఉన్న దుఃఖాన్ని, మా మనసులో ఉన్న భయాలన్నీ తొలగించి మీ మేలులతో మమ్మ నింపి మీకు మహిమకరముగా సాక్ష్యము చెప్పుకునే భాగ్యం ఇవ్వండి అయ్యా. కష్ట నష్టాలలో, సుఖదుఖాలలో, అనారోగ్యంలో, అప్పులు, ఆర్థిక ఇబ్బందుల్లో, బాధల్లో, బంధకాల్లో మేము చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చి విశ్వాసములు మరింతగా బలపడేందుకు సహాయము చేయండి ప్రభువా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించి వారికి సహాయము చేసి ఆశీర్వదించండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేసి స్వస్థపరచండి తండ్రి. మారు మనసు పొందక కఠిన హృదయములతో మీ యందు భయభక్తులు లేక అవిధేయతతో ఎవరైతే జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి మనోనేత్రములు తెరువు యేసయ్య. ప్రతి నాలుక నిన్ను స్తుతించులాగున, ప్రతి మోకాలు నీ ఎదుట మోకరిల్లులాగున నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయం తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలు ఎందుకు క్షేమము కలుగు చేయండి అయ్యా. మా పనులు, ప్రయత్నాలు సఫలం చేయండి తండ్రి. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండండి అయ్యా. అభివృద్ధి, ఆశీర్వాదము కలుగు చేయండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు ఇవ్వండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి మంచి జ్ఞానం ఇచ్చి మంచి భవిష్యత్తును దయచేయండి అయ్యా. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి ప్రభువా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి మంచి ఆరోగ్యంనిచ్చి ఆశీర్వదించి బలపరచమని ఈ దీన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండును గాక. ఆమెన్.